హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో చాలా రోజులు అయిపోయింది కదా మీతో మాట్లాడి, అందుకే మళ్ళీ వచ్చేసిన. సో నాకు కూడా ఎట్లనే ఉంది మీతో మాట్లాడకుండా వ్లాగ్స్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే. నాకు ఇట్లా డైరెక్ట్గా మాట్లాడితేనే నాకు ఇష్టము. ఎందుకు డైరెక్ట్గా మాట్లాడడం వీడియోస్ ఆపేసిన అంటే, వెయిటింగ్ ఫర్ దిస్ డే 2000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా మీ ముందుకి, మళ్ళీ ఇట్లా డైరెక్ట్గా మాట్లాడడానికి వస్తా అన్నట్టు అట్లా హోల్డ్లో పెట్టిన ఈ వీడియోని. అండ్ నా ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. అండ్ మీరు కనుక మన ఛానల్ కొత్త అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు మీరు. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ మధ్య మన వీడియోస్ అక్కడ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఒకవేళ మీరు కనుక నన్ను ఫాలో కాకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. ఫుల్ ఫన్తో సాగిపోతుంది ఇన్స్టాగ్రామ్ అంతా. అండ్ కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను స్టార్టింగ్ యూట్యూబ్లోకి వచ్చే ముందు నేను ఎంటీ బ్రెయిన్ తోటి వచ్చిన. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నా, ఏది ఎట్లా ఏంది అనేది ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ ఏంది, కొత్తగా వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్స్ ఏంది, నా ఛానల్ మానిటైజేషన్ అయిందా కాలేదా, నేను చేసిన మిస్టేక్స్ ఏంది, ఇవన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేసిన. సో మిస్ చేయకుండా, డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను అన్ని పాయింట్స్ అన్నీ రాసుకున్నా, ఏవి మిస్ కావద్దని. సో ఖచ్చితంగా కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఇవి పాటించండి. ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇదంతా చేసేది ఎండ్ ఆఫ్ ద డే మనీ కోసానికి. నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే మనీ కోసానికి ఏం చేసినా కూడా, సో ఇంత కష్టపడ్డా కూడా ప్యాషన్ అయినప్పటికీ డబ్బులు వస్తే మనం వదిలేం కదా. సో దానికి ఎట్లాంటి ఏమంటారు ఆటంకాలు కాకుండా మన ఛానల్ని ముందు తీసుకెళ్ళాలన్నట్టు. అండ్ 2000 సబ్స్క్రైబర్స్ ఇంత ఫాస్ట్గా నాకు ఎట్లా వచ్చిర్రు అనేది నేను ఫస్ట్ షేర్ చేస్తా. మెయిన్గా నాదొక షార్ట్ వైరల్ అయిపోయింది, ఫుల్ వైరల్ అయిపోయింది నా షార్ట్. దానివల్లనే నాకు సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు. అండ్ బట్ నేను ఆ షార్ట్ అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. సో ఎందుకని నేను చెప్పట్లేదు, ఎందుకంటే అంత నెసరీ కాదు. నాకు అరౌండ్ 1500 800 ఉండే, నా 780 790 ఉండే నా ఛానల్లో సబ్స్క్రైబర్లు. ఆ ఒక్క వీడియో వల్ల జస్ట్ విత్ ఇన్ 3 డేస్లో నాకు 1400 సబ్స్క్రైబర్స్ వచ్చారు అన్నట్టు. అంటే 800 నుంచి 1400 వరకు వచ్చేసారు సబ్స్క్రైబర్స్. సో ఒక్క వీడియోతోటి ఫుల్ ఏమంటే సబ్స్క్రైబర్ కౌంట్ అట్లా లేచింది. సో ఆరో ఇట్లా పైకి ఎగిరిపోయింది అన్నట్టు. అది ఆ వీడియో డిలీట్ చేసినప్పుడు 1400 ఉన్నారు నా దగ్గర సబ్స్క్రైబర్స్. సో అంతకుముందు వచ్చిందంతా నా కంటెంట్ నుంచి వచ్చింది. అది ఆ వీడియో మాత్రం నా అవుట్ ఆఫ్ కంటెంట్ అన్నారు, నా కంటెంట్ కానీ వీడియో అది. సో అందుకని నేను పెద్దగా బాధపడలేదు. ఆ వీడియో డిలీట్ చేయడానికి వెనక ముందు ఆడలేదు, నేను డిలీట్ చేసేసిన ఆ వీడియో. సో నాకు ఓన్గా వచ్చిన, నా కంటెంట్ చూసి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉంటేనే నాకు వాచ్ అవర్ టైం పెరుగుతుంది. కాబట్టి నేను దానికోసం డిలీట్ చేయాలన్న ఆప్షన్ వచ్చినా నేను డిలీట్ చేసేసిన. అండ్ ఇంకొక థింగ్, అక్కడ నుంచి అప్పుడు నాకు ఇది నేను జనవరిలో డిలీట్ చేసేసిన. నేను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇంకా ఏప్రిల్ కంప్లీట్ కాలే కాబట్టి ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలలు నాకు ఈ 600 సబ్స్క్రైబర్స్ రావడానికి నాకు 2 నెలలు టైం పట్టింది. ఎందుకు ఇంత టైం పట్టింది? ఫస్ట్లో 700 ఫాస్ట్గానే వచ్చేది కదంటే నేను షార్ట్స్ పెట్టడం తగ్గించేసిన. ఎందుకు తగ్గించేసిన? పిల్లలతోటి బిజీ షెడ్యూల్ అయిపోయింది ఫుల్. అసలు నాకు కుదరట్లేదు. అండ్ మెయిన్గా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. దీని మీద ఫోకస్ చేయలేకపోయినా నేను, అందుకనే తగ్గిపోయినాయి అనమాట. షార్ట్స్ పెట్టడం తగ్గించడం వల్లనే నా సబ్స్క్రైబర్స్ అనేది స్టేబుల్గా అట్లనే వచ్చేసింది. అండ్ మీరు నమ్మరు, 1997 అయ్యి ఒక 10 డేస్ అవుతుంది. 10 డేస్ నుంచి నాకు ఒక 3 సబ్స్క్రైబర్ రావడానికి నేను ఎంత వెయిట్ చేసిన అంటే, ఎంత వెయిట్ చేసినా అస్సలు రాలేదు. లాస్ట్ 3 డేస్ నేను డైలీ 2 షార్ట్స్ పెట్టిన, దానివల్లనే నాకు 10 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో మనకు సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగాలంటే మనం ఏం చేయాలి? డైలీ షార్ట్స్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లాంగ్ వీడియో పెట్టడం కొంచెం డిలే అయినా పర్వాలేదు, కానీ షార్ట్స్ మాత్రం డైలీ పోస్ట్ చేస్తుంది. అది వైరల్ కానీ కాకపోని, వ్యూస్ రాకపోని అదంతా పక్కకు పెట్టేసండి. డైలీ రొటీన్ లాగా ఒక షార్ట్ అయితే పెట్టేసండి. ఏదో ఒకటి అంటే మీ కంటెంట్ సంబంధించి. వేరే వాళ్ళే తీసుకొచ్చి పెట్టడం నేను అస్సలు చెప్పా. మన ఓన్ది, మన ఫోన్ తోటి, మన కెమెరా తోటి, మన వాయిస్ తోటి ఇచ్చి ఏదో ఒకటి పెట్టండి డైలీ. అట్లా పెడితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ కౌంట్ ఫాస్ట్గా పెరిగిపోతుంది. అండ్ దానివల్ల వాచ్ అవర్ అయితే ఏం రాదు, జస్ట్ సబ్స్క్రైబర్ కౌంట్ మాత్రమే పెరుగుతాయి. వాచ్ అవర్ అయితే నిల్లు. వాచ్ అవర్ కోసానికి మనం కష్టపడాల్సిందే, థంబ్నెయిల్ కోసానికి, ఇవన్నిటి కోసానికి కష్టపడాల్సిందే. సో
మరి లాంగ్ వీడియోస్ ఏందాక షార్ట్స్ చెప్తారు, మనం లాంగ్ వీడియోస్ చెప్పరా? వాచ్ అవరే కదా మనకు ముఖ్యము, మనకు మానిటైజేషన్ కావాలంటే ఫస్ట్ కావాల్సిన సబ్స్క్రైబర్స్తో పాటు వాచ్ అవర్ కూడా కదా అంటే వీడియో డ్యూరేషన్ తగ్గించేసేయండి. నేను చాలా మంది చూసిన, అంటే మనది ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా కూడా ఒకటే మనిషిని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు చూడాలంటే మనం చూడలేము. సో వీడియో డ్యూరేషన్ తగ్గించేసేయండి. మినిమం 8 మినిట్స్ పెట్టేసుకోండి అంతే. అంత మించి పెట్టిరనుకో చూడరు ఎవ్వరు. అసలు ఈ రోజులలో అంత టైం ఎవ్వరికి లేదు, కేటాయించలేకపోతుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ టెక్ ఛానల్స్ అయితే హాఫ్ అన్ అవర్ అయినా చూస్తారు, కానీ ఇట్లా మనలాంటి వ్లాగ్స్ కేటగిరీ అయింది అనుకోండి అంతసేపు చూడలేరు వాళ్ళు. ఒక 8 మినిట్సే, మినిమం 8 to 10 మినిట్స్ లోపు మీ డ్యూరేషన్ తగ్గించేసుకోండి వీడియో డ్యూరేషన్. అట్లయితేనే మనకు వాచ్ అవర్ ఫాస్ట్ వస్తుంది, చూసిన వాళ్ళు మొత్తం చూస్తారు. స్కిప్ చేసుకుంటూ వస్తే దానివల్ల మనకి ఏమి యూజ్ ఉండదు. సో వాళ్ళు స్టే చేసేలాగా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ పెట్టండి, మీ బ్లాగ్లో ఇంక్లూడ్ చేయండి. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంక్లూడ్ చేయండి, అది ఏదైనా సరే. హెల్త్ గురించా, బ్యూటీ గురించా, లేదంటే ఫుడ్ గురించా, ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంక్లూడ్ చేస్తే వాళ్ళని స్టేబుల్గా ఉంచగలుగుతాం. ఎక్కడ స్కిప్ చేయడానికి ఆప్షన్ ఇవ్వద్దు వాళ్ళకి అస్సలు. అట్లా చేసేయండి మీ వీడియోస్లో. మరి ఇదంతా చెప్తురాక మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా? సో నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. సో నేను ఫ్రాంక్గా చెప్తున్నా, నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు. ఎందుకక్క వాచ్ అవర్ రాలేదంటే, వాచ్ అవర్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు, కానీ ఎందుకు మానిటైజేషన్ కాలేదంటే నా ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ వచ్చింది. అక్క ఇన్ని చెప్తారు కదా, మీకు ఎందుకు వచ్చింది కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్? నేను చేసిన మెయిన్ మిస్టేక్, మన తోటి యూట్యూబర్ల మాట అస్సలు వినకండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకంటే తర్వాత స్టార్ట్ చేసి మనం ఫాస్ట్గా గ్రో అవ్వడం వాళ్ళు అస్సలు తీసుకోరు అస్సలు. సో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని యూట్యూబ్నే అడగండి, అదే మనకు సొల్యూషన్ ఇస్తుంది. అంతే తప్ప మనలాగా బ్లాగ్స్ చేసే వాళ్ళని, లేకపోతే మనకు తెలిసిన ఈ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే అస్సలు అడగండి. వాళ్ళని అడిగితే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దానివల్లనే నాకు స్ట్రైక్ పడింది అనమాట. సో దానివల్ల స్ట్రైక్ పడలేదు. యాక్చువల్లీ అయితే నేను పాపది దివాళీ అప్పుడు ఒక చిన్నది క్రాకర్స్ వీడియో ఉంటుంది కదా, సో క్రాకర్స్ కాలుస్తుంది మా సమీక్ష. సో అది వీడియో తీసి నేను షార్ట్గా పెట్టిన ఒక వన్ డేలో ఫుల్ వైరల్ అయ్యి, అది కూడా దానికి 50K అంతేనో 50K అనుకుంటా అన్ని వ్యూస్ వచ్చినాయి దానికి, బాగా అది కూడా వైరల్ అయింది. దానివల్ల కూడా నాకు చాలానే సబ్స్క్రైబర్స్ వచ్చారు నా ఛానల్లో. అండ్ తర్వాత నేను బిజీగా ఉండి నేను అసలు చెక్ చేయలేదు, అంటే నా మెయిల్స్ చెక్ చేసుకోలేదు. నేను యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి నా ఏంది అనాలిటిక్స్ అన్ని ఏది చూసుకోలేదు. నేను అంటే అవుట్ ఆఫ్ బ్రెయిన్ అనమాట, అవుట్ ఆఫ్ దాని నుంచి ఉండి కొంచెం ఈ ఎంజాయ్ మూడ్లో ఉండిండిని. సో అందుకే చెక్ చేసుకోలేదు. స్ట్రైక్ పడిన 1 వీక్కి నేను చూసుకుంటే స్ట్రైక్ ఉంది. సో స్ట్రైక్ పడిందని నేను ఒక ఫ్రెండ్, నాకు యూట్యూబ్ ఫ్రెండ్ ఉంటే, యాక్చువల్ అయితే ఫ్రెండే అన్నాను నేనైతే, ఒక తెలిసిన ఆవిడ, జస్ట్ 1 or 2 times చూసుకొని ఉంటాం మేము ఒకరినొకరము అంతే. సో తనని అడిగితే తనేం చెప్పిందంటే వీడియో డిలీట్ చేసేసి స్ట్రైక్ కూడా పోతుంది అని చెప్పేసింది. మరి నేను కొంచెం బ్రెయిన్ వాడి యూట్యూబ్ సెర్చ్ చేసి ఆ తర్వాతనో, లేకపోతే మా వారికి చెప్పే ఇంకెవరైనా సజెషన్ తీసుకొని నేను ఆ పని చేసేది ఉండే. నాది కూడా మిస్టేక్ ఉంది, చెప్పగానే గుడ్డిగా వాళ్ళని నమ్మేయడం కూడా నా తప్పే. సో నేను వాళ్ళని నమ్మేసి నేనేం చేసిన, వీడియో డిలీట్ చేసేసిన. సో ఎప్పుడైతే మన కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడిందో వెంటనే చెక్ చేసుకోవాలి, అక్కడ ఉంటుంది ఎందుకు పడింది ఏంది. మనకు మొత్తం మెయిల్ వస్తుంది కదా, అనాలిటిక్స్లో చూపిస్తుంది, డాష్బోర్డ్లో చూపిస్తుంది, మెయిల్ కూడా వస్తుంది మనకి. సో ఆ మెయిల్లో చెక్ చేసుకోలేదు ఎందుకు వచ్చింది, నేను డిలీట్ చేయమంటని చెప్పింది, నేను డిలీట్ చేసేసిన. సో దానివల్ల నేను డిలీట్ చేయడం వల్ల సో ఆ స్ట్రైక్ పోదంట ఇంకా. సో నేను అదే ఇంకా డిప్రెషన్ ఫుల్, ఇన్ని రోజులు కష్టపడ్డానా, ఇదంతా వృధానా, ఇంకా అసలు వేస్టా, ఇక ఇంత కష్టపడ్డా, ఇవన్నీ నేర్చుకున్నా, thumbnail వేయడం నేర్చుకున్నా, వీడియో ఎడిటింగ్ చేయడం నేర్చుకున్నా, పిల్లల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడి, అంటే అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ప్రెగ్నెంట్, ఫుల్ రెస్ట్లో ఉండే. నేను అట్లా కూడా నేను దీనికోసానికి ఒకటి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేసి ఇదంతా వృధా అయిపోతుంది, నా ప్రయత్నం అంతా వృధానేనా అన్నట్టుగా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే వచ్చింది నాకు. వచ్చిన తర్వాత నేను అది డిలీట్ చేసి అదంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఒక 15 days తర్వాత మళ్ళీ నేను ఒకసారి యూట్యూబ్లో మామూలుగా యూట్యూబ్ చూస్తుంటే నేను అప్పుడు వీడియో పెట్టడం ఆపేసిన. ఇంకా స్ట్రైక్ పడింది అయితే డిలీట్ చేసింది కదా, పోతుంది 1 weekలో పోతుంది అని చెప్పి నేను 1 week వరకు ఊరుకున్నా, వదిలేసిన. సడన్గా నేను స్క్రోల్ చేస్తుంటే, యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే స్ట్రైక్ గురించి ఒక వీడియో వచ్చింది. నేను దాన్ని మొత్తం స్కిప్ చేయకుండా అంతా చూస్తే అప్పుడు తెలిసింది నాకు ఏంటంటే వీడియో డిలీట్ చేయడం వల్ల స్ట్రైక్ పోదు, వీడియో ఎప్పుడు కూడా డిలీట్ చేయొద్దని నాకు అప్పుడు అర్థమైంది. సో నేను వెంటనే రియలైజ్ అయ్యి మా వారికి చెప్పిన. సో ఆయన వేరే యూట్యూబ్ తెలిసిన వాళ్ళని ఉంటే వాళ్ళని కన్సల్ట్ అయితే ఇట్లా అయింది అని అంటే, వాళ్ళు టైం పీరియడ్ ఉంటాయి కదా మీకు 90 days, అది అయిపోయిన తర్వాత మనము వాళ్ళకి అప్పీల్ చేసుకుందామని చెప్పి. సో 90 days నేను ఆగాలి.
సో ఈ 90 డేస్ నేను వీడియో పెట్టాలా పెట్టొద్దా, ఇది ఒక డౌట్. వీడియో పెడితే ఇన్ కేస్ నేను డైలీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా ఈ ఛానల్ మానిటైజ్ కాలేదనుకో, కాదు మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ కాలేదని సంగతి, నేను ఇవన్నీ వీడియోలు పెట్టి ఇంత సబ్స్క్రైబర్లు వచ్చి ఇదంతా తెలిసిన తర్వాత అయితే ఇది నా శ్రమ అంతా వేస్ట్ అవుతుంది కదా, అదేదో ఫస్ట్ తెలిస్తే బాగుండు అన్నట్టు అనుకొని ఒక 20 డేస్ నన్ను అసలు ఏమీ వీడియో పెట్టలేదు. మొత్తానికి వీడియోస్ పెట్టడమే ఆపేసిన నేను. ఇంకా కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దామని మైండ్లో ఉండే నాకు. ఆ తర్వాత వాళ్ళు చెప్పారంటే 90 డేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అప్పీల్ చేసుకుంటే మళ్ళీ 90 డేస్ తర్వాత అది పోతుందని మనకు మెయిల్ వస్తుందని చెప్తే ఓకే పోతుందంట అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి నేను మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. ఏదైతే అయింది. సో ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఈ 90 డేస్ కూడా ఆగుదాము, చూద్దాం, తెలియదు ఏమవుతుందో మనకు తెలియదు కదా. 90 డేస్ ఆగమన్నారు. సో 90 డేస్ ఆగుదాము. 90 డేస్ ఆగిన తర్వాత ఏమైతే చూద్దామని 90 డేస్ ఆగిన నేను. అప్పటిదాకా వీడియోస్ పెడితేనే ఉన్నా నేను. వీడియోస్ షార్ట్స్ ఏది వీలైనప్పుడు అది పెడితేనే ఉన్నా. సో దానివల్లనే నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు అన్నట్టు. మనం ఏదైనా వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేసే ముందు వాళ్ళ 1కి 2 సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి ఏమైనా వ్యతిరేకంగా ఉందా, ఇలా పిల్లలు నేర్పించినామా, ఏమైనా బ్లడ్ కనిపించే ఉందా, ఏదైనా ఫైటింగ్ ఉందా, ఇంకేదైనా న్యూడ్ కంటెంట్ ఏమైనా ఉందా, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. పిల్లల్ని చూపించేటప్పుడు మెయిన్గా నేను చెప్పేది మనం ఖచ్చితంగా అక్కడ ఉండాలి. మనం అంటే మనమే కాదు, పెద్దవాళ్ళం, ఎవరో ఒకరు పెద్దవాళ్ళు అక్కడ ఉండి పిల్లల్ని ఎంతసేపు అయినా చూపించచ్చు. లేదు పెద్దవాళ్ళు ఎవరు లేరనుకోండి, జస్ట్ 10 సెకండ్స్ అంతే, అంతకు మించి అస్సలు చూపించకండి పిల్లల్ని. అండ్ పిల్లలతోటి ఏదో స్టంట్స్ చేపించడం ఇట్లాంటివి అయితే వద్దు. ఎందుకంటే దానివల్ల స్ట్రైక్ వస్తుంది, మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం వృధా అయిపోతుంది. మనకు తెలియక కంటే వీడియో డిలీట్ చేస్తే ఆ స్ట్రైక్ ఎప్పటికీ పోదో తెలియదు. సో ఇదంతా టెన్షన్ కంటే ఫస్ట్ మనం కమ్యూనిటీ గైడ్ లైన్స్కి అగెనెస్ట్గా ఏమీ వేయద్దు. దానికి ఇప్పుడు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే మనం వాళ్ళ రూల్స్ ఎట్లా పాటిస్తామో దీనికి కూడా ఖచ్చితంగా పాటించేటట్టు అయితేనే మనం వీడియోలు వేయాలి, లేకపోతే లేదు. అంతే. యూట్యూబ్ మాత్రం చాలా స్ట్రిక్ట్ ఈ విషయంలో మాత్రం. వాళ్ళ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి ఏ చిన్న వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు వీడియోలు ఛానల్ డిలీట్ చేయడానికి ఎట్లాంటి మొహమాట పడారు, అసలు వెనకకే పోరు. మనం ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా, ఎంత పెద్ద ఏం చేసినా అసలు మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు, ఛానల్ ఎగిరిపోవడమే ఉంటుంది. సో మైండ్ దగ్గర పెట్టుకొని మనం వీడియో తీయడానికి ఎంత కష్టపడుతున్నాం, దాన్ని ఎడిట్ చేయడానికి ఇంకెంత కష్టపడుతున్నాం, దాని వైరల్ కావడానికి దానికి SEO ఎట్లా చేస్తున్నాము, ఏంటంత శ్రమ మనకు తెలుసు కదా. ఒక్క 1 మినిట్ దీంట్లో ఏమైనా ఉందా అని మనం చేసిన వీడియోని 1కి 2 సార్లు చూసుకుంటే మనకి అర్థమైపోతుంది. ఓకే ఇక్కడ పిల్లల్ని చూపెట్టినాం, ఇన్ కేస్ ఇంతకుముందు పెట్టిన వీడియోలలో ఉన్నదనుకోండి, ఇక ముందైనా ఆ మిస్టేక్ చేయకండి. పోనీయండి, ఇక ముందైనా ఆ మిస్టేక్ చేయకండి. సబ్స్క్రైబర్లు పెంచుకోవాలంటే నాది మళ్ళీ నేను చెప్పేది ఒకటే, షార్ట్సే మనకు మార్గం. సబ్స్క్రైబర్లు పెంచుకోవాలంటే, వాచ్ అవర్ పెంచుకోవాలంటే మన దగ్గర స్టఫ్ ఉండాలి మెయిన్ థింగ్, లేదంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మనల్ని వాళ్ళు స్కిప్ చేయకుండా చూసి అట్రాక్ట్ చేయాలి మనము, అట్లయితేనే మనకు వాచ్ అవర్ వస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ ముఖ్యం యూట్యూబ్లో ఖచ్చితంగా. సో కన్సిస్టెన్సీ లేకపోతే ఏం చేయాలి, మనల్ని ఎవ్వరు దేకడు. సో డైలీ వీడియోలు పెడుతుంటే ఏదో ఒక రోజు కనికరం వచ్చి యూట్యూబ్ మన వీడియోలు తీసుకుని ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తుంది. అప్పుడు ఆ రోజు మనం వీడియో పెట్టలేదు అనుకో, మనల్ని చేయదు. సో ప్రతిరోజు పెడితేనే ఏదో ఒక రోజు మనకు ఒక్కరోజు ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మనది ఏదో ఒక వీడియో వైరల్ అయితే దానివల్లనే వాచ్ అవర్ వస్తుంది. నేను చెప్పాలనుకున్న ఈ టిప్స్ అయితే ఇవి. సో ఇవైతే పాటించండి. అండ్ నేను ఇంకా 90 డేస్ కోసానికి వెయిట్ చేస్తున్నా. సో అప్పీల్ అయితే చేసినాము, ప్రస్తుతానికైతే అప్పీల్ చేసుకున్నాము స్ట్రైక్కి. సో వాళ్ళు ఆ అప్పీల్కి యాక్సెప్ట్ చేసి 90 డేస్ మమ్మల్ని హోల్డ్లో పెట్టారు. 90 డేస్ తర్వాత పోతుందని మెయిల్ అయితే వచ్చింది. సో హోప్ ఫర్ ద బెస్ట్. సో నా కష్టం వృధా కావద్దుంటుందని, నా శివయ్యదయ నా మీద ఉందని అనుకుని ముందుకు పోతున్నా. సో వీడియోస్ పెట్టడం అయితే ఆపట్లేదు ఎక్కడ. అది పోతుందనే గట్టి నమ్మకం నాకు ఉంది కాబట్టి ఇంకా కూడా ఈ ఛానల్ ఇట్లనే కొనసాగిస్తున్నా. ఇంకా దానికోసం టైం ఉంది. వెయిటింగ్ ఫర్ 90 డేస్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా టైం ఉంది దానికి. సో అప్పటిదాకా ఇట్లనే ఉంటే మనకు దానివల్ల యూజ్ ఏమి ఉండదు కదా. సో వీడియోలు పెడతా ఉంటేనే సబ్స్క్రైబర్స్ అన్న పెరుగుతూ ఉంటారు, మనకి అది కూడా ఒక రకంగా యూజే కదా. సో అందుకనే వీడియోస్ పెట్టడం అయితే ఆపట్లేదు. చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. మనకి ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్నే అడగండి. ఒక్క వీడియో చూసి అస్సలు సాటిస్ఫై కాకండి. 1కి 4 వీడియోలు చూడండి. ఒక రోజంతా మీ డౌట్ కోసం కేటాయించి అప్పుడు చూసుకొని ఓకే ఒక క్లారిటీ వస్తుంది కదా. మనకు 4 వీడియోలు అయితే ఒక క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ తీసుకోండి. అంతేగాని ఫటఫటా వేసేసి ఫటఫటా డబ్బులు వస్తాయి రావు.
ఎవ్వరికి రావు. ఎంత గొప్ప క్రియేటర్ కూడా రావు. ఎంత గొప్ప క్రియేటర్కైనా ఇదే పాలసీ. యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్ రావాల్సిందే, 4000 వాచ్ అవర్ రావాల్సిందే, ఎటువంటి స్ట్రైక్ ఉండొద్దు, కాపీరైట్ ఉండొద్దు, ఏది ఉండొద్దు. వాళ్ళ మానిటైజేషన్ ఈ అవర్స్, ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్ కంప్లీట్ అయ్యే వరకు. సో ఎవరికైనా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. యూట్యూబ్ ఇదైతే ఖచ్చితంగా యూట్యూబ్ ఫాలో అవుతుంది. మనం కూడా యూట్యూబ్ను ఫాలో కావాల్సిందే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా దేని గురించి అయినా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాన్ని కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. సో మీ అందరి ఆదరణ, అభిమానం నా మీద ఇట్లనే ఉండాలి. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన.